చేశారా, లేకపోతే నేనే తీసుకోవాలనేటువంటి ఆశ వచ్చిందా నీకు? ఓకే, రైట్, మంచిది. అయితే ఈ రోజు నుంచి బాప్తిసం తర్వాత ఉంటుంది. బాప్తిసం తీసుకోబోతున్నటువంటి నీ జీవితంలో కొన్ని శ్రమలు శోధనలు వస్తాయి. అంటే ఏంటి అంటే ఏమైనా రావచ్చు. వచ్చినప్పుడు మనం ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతిదీ దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు తోడుకుంటాడు కనుక ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఈ శ్రమలన్నిటి విడిపించాడు. ఈ రోజు నుంచి దేవుని వాక్యం చదివే విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ ఎప్పుడు కూడా తోడు. మోకాలు ఉండగలుగుతా ఇట్టే ఉండి కొంచెం మోకాలు ముక్కు మూసుకో. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడు, తండ్రి, ఈ బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డ చేసిన ప్రమాణమును బట్టి నా తండ్రి, తన ఒప్పుకోలును బట్టి నా తండ్రి, తనకిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి నా తండ్రి, ఇదిగో ప్రభా మరొక్కసారి తండ్రి దాసునికి ఇచ్చిన అధికారమును బట్టి నాన్న తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో తండ్రి ఈ కుమారునికి బాప్తిస్మిస్తున్నాము తండ్రి. గట్టి పట్టుకున్నాను. అడలేమో కదా అడలే ముక్కులు పెట్టు.